ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. నాతో హైపర్ టెన్షన్ గురించి మాట్లాడడానికి నాతో ఉన్నది డాక్టర్ వినయ్ కుమార్. వినయ్ కుమార్ డాక్టర్ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా కాలేజ్లో, కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డిలే చేయకుండా మనం హైపర్ టెన్షన్ గురించి ఇప్పుడు వినయ్ కుమార్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు కొంచెం తెలుగు మాట్లాడడానికి వస్తుంది కానీ చదవడానికి అంత రాదు. ఏమైనా ఇబ్బంది అయితే కొంచెం చెప్పండి. కొంచెం మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ వాడుకుంటాను. సో విల్ బిగిన్ విత్ హైపర్ టెన్షన్. సో ఐ థింక్ అంతా అటెండీస్ అంతా ఐ థింక్ you are people in like middle age only, like around 40 to 50. చెప్పొచ్చు ఎవరైనా లైక్ 50 ప్లస్ సార్. 50 ప్లస్ ఏనా? ఓకే ఓకే. ఐ థింక్ వర్క్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కొన్ని మంది హౌస్ వైఫ్ కానీ ఉంటారు, కొన్ని మంది ఐటీ జాబ్లు ఉంటారు. సో హైపర్ టెన్షన్ అనేది ఏమైనా అంటే మీకు ఏం తెలుసు హైపర్ టెన్షన్ అంటే? మీకు ఎవరైనా చెప్పగలుగుతారా? లైక్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి ఇన్ జనరల్ టర్మ్స్ లో? బ్లడ్ ప్రెషర్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటుందని. కరెక్ట్ అమ్మా. సో బేసిక్ గా సో నార్మల్ ప్రెషర్ ఉంటది బాడీలో. సో వితౌట్ బ్లడ్ ప్రెషర్ వి కాంట్ సర్వైవ్, అంటే ఉండలేము. సో బ్లడ్ ప్రెషర్ ఉంటేనే బ్లడ్ సప్లై అవుతుంది. సో అది కొంచెం ఒకవేళ ఎక్కువ అయితే ఆర్గన్ డ్యామేజ్ మొదలవుతుంది. సో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ దానికి హైపర్ టెన్షన్ అంటాం. సో it nothing but it's a pressure of blood pushing from the heart to the walls of your arteries. సో హార్ట్ నుంచి ఎప్పుడు హార్ట్ పంప్ చేస్తే బ్లడ్ అది ఆర్టరీకి వెళ్తుంది. సో వితౌట్ బ్లడ్ ప్రెషర్ సో బ్లడ్ ముందుకు వెళ్ళదు. సో ఆ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో ఒకవేళ దానికన్నా కొంచెం ఎక్కువ అయితే దెన్ ఆర్గన్ సప్లై అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళొచ్చు, హార్ట్ నుంచి కిడ్నీస్కి వెళ్తుంది, హార్ట్ నుంచి లివర్కి వెళ్తుంది బ్లడ్ సప్లై. సో ఒకవేళ ఆ బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఎక్కువ అయితే ఈ అన్నిటికన్నా సో హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ లివర్ కానీ డ్యామేజ్ కొంచెం మొదలెట్టచ్చు ఒక లెవెల్ తర్వాత. సో యూజువలీ డ్యూరింగ్ ద డే అంటే మేము పని చేస్తున్నప్పుడు ఏమైనా స్ట్రెస్ వస్తే కొంచెం పెరుగుతుంది, కానీ రిలాక్స్ అయితే కొంచెం తగ్గుతుంది. కాకపోతే పర్సిస్టెంట్గా అది ఎప్పుడు ఎలివేటెడ్ ఉంటుంది, అప్పుడు ఆర్గన్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ అవడానికి మొదలవుతుంది. సో మీరు అన్నట్టు ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్ హై బీపీ ఆర్ రేజ్డ్ బ్లడ్ ప్రెషర్. సో కొంచెం పర్సిస్టెంట్గా అంటే పొద్దున్న లేచినప్పుడు కొంచెం రిలాక్స్ ఉన్నప్పుడు కొంచెం తగ్గుంటుంది, కాకపోతే వర్క్ ఉన్నప్పుడు కొంచెం నడిస్తే పరిగెడితే కొంచెం ఎక్కువ అవుతుంది. సో అలా ఫ్లక్చుయేట్ కాకుండా పర్సిస్టెంట్గా రేజ్డ్ ఉంటే అప్పుడు హైపర్ టెన్షన్ అంటాం మేము. సో ఈ డిసీజ్ ఏముంది, ఇట్ ఈస్ బీన్ అంటే ఇది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ జాతిలో వస్తుంది. అంటే ఎవరికి స్ప్రెడ్ అవ్వదు, అంటే త్రూ పర్సన్ టు పర్సన్ లైక్ ఇన్ఫెక్షన్ టీబీ అట్లాంటిది అలా స్ప్రెడ్ కాకుండా అంటే త్రూ జెనెటిక్స్ అట్లా అవ్వచ్చు. సో దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ అంటే ఒక 50-60 years బ్యాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు దానికి కొంచెం ట్రీట్మెంట్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఈ మన లైఫ్ స్టైల్స్ వల్ల కొంచెం బీపీ కానీ షుగర్ కానీ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్ హ్యాస్ more than 9 to 9.4 million deaths per year because of the hypertension itself. So always whenever the hypertension ఎక్కువ బీపీఎం అనే ఎక్కువ అయితే ఆల్వేస్ అది హార్ట్ డిసీజెస్ కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ మీకు ఎప్పుడైనా విని ఉండొచ్చు, అంటే మీకు బీపీ ఉన్నప్పుడు కానీ షుగర్ ఉన్నప్పుడు ఆల్వేస్ డాక్టర్స్ దగ్గర వెళ్తే ఆల్వేస్ దే విల్ ఆస్క్ సమ్ ఈసీజీ కానీ హార్ట్ ఎవాల్యుయేషన్ కానీ ఏమైనా మీకు నొప్పి వస్తుందా, ఏమైనా దమ్ము వస్తుందా అని అలా అడుగుతారు. సో ఆల్వేస్ ఎప్పుడు రిస్క్ ఎక్కువ ఉండదు హార్ట్ డిసీజ్ కోసం. సో ఇప్పుడు బీపీ ఉంది కానీ బీపీ లేకపోయినా ఉన్నకపోయినా కొన్ని వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. సో కొన్ని వాళ్ళు ఇంట్లో మషిన్ ఉంటుంది. సో యూజువలీ మా దగ్గర ఉన్న మషిన్ వి యూజువల్లీ యూజ్ స్టెథోస్కోప్ టు మెజర్ మర్క్యూరీ బేస్డ్ అది.
సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు అది మీరు చేయలేరు, ఎందుకంటే అది కొంచెం స్కిల్ బేస్డ్ కాబట్టి మీరు అది చేయలేరు. కాకపోతే దేర్ ఇస్ సమ్ ఆల్టర్నేటివ్ వేర్ యూ క్యాన్ యూస్ సమ్ అదర్ డిజిటల్ బీపీ మెజర్మెంట్, అట్లా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. సో అది మీరు ఇంట్లో ఎలా యూస్ చేయొచ్చు అని చెప్తాను. సో ఇఫ్ మీ దగ్గర ఉంటే యూ క్యాన్ ట్రై ఇవాళ ఈవినింగ్, లేదంటే మీరు ఎప్పుడైనా కొంటే కానీ ఏమైనా బీపీ ఉన్న వాళ్ళు లేదా ఉంటే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. సో బేసిక్గా బీపీ మెజర్మెంట్ డివైస్కి ఒకటి డిజిటల్ది చెప్తున్నా నేను, మనం యూజ్ చేసేది కాదు. సో బేసిక్గా ఇట్ విల్ బి హ్యావింగ్ వన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అక్కడ మీ బీపీ రికార్డింగ్ డిస్ప్లే చేస్తుంది. ఇంకోటి కఫ్ ఉంటుంది అండ్ ట్యూబింగ్ విచ్ కనెక్ట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డివైస్ అండ్ ఆల్సో ద కఫ్. సో మీరు బేసిక్ ఎప్పుడైనా మీకు మెజర్ చేయాలనుకుంటే బీపీ మెజర్, ఆల్వేస్ మీరు ముందు రిలాక్స్ అవ్వాలి. ఒక 5 minutes కానీ 10 minutes కానీ రిలాక్స్, సిట్ ఇన్ అ చైర్, నాట్ లై డౌన్ అండ్ చెక్ ద బీపీ. ఆల్వేస్ యూ హ్యావ్ టు సిట్ ఆన్ అ చైర్, రిలాక్స్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes ఇట్ విల్ బి మినిమమ్. సో మన క్లినిక్ వస్తే ఎస్పెషల్లీ నాకేమైనా ఒకవేళ వస్తే కొన్ని వాళ్ళు 3 floors ఎక్కువ వస్తారు, అప్పుడు బీపీ కొంచెం అప్పుడే సడన్ గా మెజర్ చేస్తే ఇట్ విల్ బి హై ఓన్లీ. సో నేనేం చేస్తానంటే ఒక 5-10 minutes కూర్చోబెట్టి తర్వాత నేను బీపీ మెజర్ చేస్తాను ఆల్వేస్. సో ఆల్వేస్ సిట్ రిలాక్స్డ్. సో అప్పుడు మీకు కొంచెం రిలాక్స్ ఉన్నప్పుడు నార్మల్ బీపీ, మీ బాడీ బీపీ ఎంత ఉంది మనకు తెలుసుకోవచ్చు. సో ఆల్వేస్ అది. దాని తర్వాత కఫ్ ఉంటుంది. కఫ్ రైట్ ఆర్మ్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ ఇట్ ఈస్ ఫైన్, ఏదైనా ఆర్మ్ యూజ్ చేయొచ్చు. యూజువల్లీ లెఫ్ట్ ఆర్మ్ యూజ్ చేస్తాము. ఆర్మ్ కి సరౌండింగ్ గా పెట్టాలి. అట్లీస్ట్ మీ ఎల్బో ఏముంది, సో ఇఫ్ దిస్ ఈస్ క్యూబటల్ ఫోసా అంటాం దీన్ని. సో ఇప్పుడు ఈ ఏరియా కన్నా ముందు ఇక్కడ కొంచెం ఆర్మ్ కి అక్కడ కఫ్ పెట్టాలి. ఓకే, సో అక్కడ కఫ్ పెట్టేసి కఫ్ షుడ్ నాట్ బి టూ మచ్ టైట్ అండ్ నాట్ బి టూ మచ్ ఆఫ్ లూజ్ కఫ్. సో కొంచెం టైట్ గా ఉండాలి, సో దట్ అడిక్వేట్ ప్రెషర్ మెజర్ చేయొచ్చు. సో దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ అది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, స్టార్ట్ స్టాప్ బటన్ అని, యూజువల్లీ డిజిటల్ స్పిగ్నోమానోమీటర్. సో అది నొక్కితే దెన్ ఇట్ విల్ స్టార్ట్ రికార్డింగ్ బై ఇట్ సెల్ఫ్. సో మీకు తెలుసొచ్చు ఎవరికైనా బీపీ ఎలా ఉందంటే ఒక నంబర్ చెప్పరు, ఆల్వేస్ దే విల్ టెల్ ఇన్ 2 numbers, పైన ఒకటి కింద ఒకటి, అంటే సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అంటాము. సో ఫర్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ సర్టన్ వాల్యూస్. సో అప్పుడు మెజర్ చేసినప్పుడు ఒక పైన వాల్యూ కింద వాల్యూ, పైనది సిస్టోలిక్ అంటాము, కిందది డయాస్టోలిక్ అంటాము. సో మీకు ఇది పట్టించుకోకుండా ఈ వర్డ్స్ అన్ని మీకేం అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు హై బీపీ అంటామంటే ఇఫ్ ఇట్ ఈస్ పైనది ద సిస్టోలిక్ మోర్ దెన్ 140 అండ్ డయాస్టోలిక్ మోర్ దెన్ 90 ఉంటే, అది పర్సిస్టెంట్ గా హై ఉంటే అప్పుడే మేము హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకే, సో ఇంకోటి ఏమంటే ఇంట్లో మెజర్ చేస్తున్నప్పుడు, సో ఆల్వేస్ ద కఫ్ ఫర్ ద డివైస్ ఆల్వేస్ మీ చెస్ట్ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు టేబుల్ మీ చెస్ట్ హైట్ కి ఉండాలి, ఎందుకంటే డివైస్ ఎప్పుడు చెస్ట్ దగ్గర, చెస్ట్ లెవెల్ కి ఉండాలి. అందుకే మీ చెస్ట్ కానీ, సో ఇక్కడ చూపించిన చెస్ట్ లెవెల్ ఉంది కదా, సో చెస్ట్ లెవెల్ కి ఇది బీపీ కఫ్ ఈ లెవెల్ కే ఉండాలి, కింద కూడా ఉండకూడదు, హైట్ కూడా ఉండకూడదు. ఓకే, సో at what values we call high BP is more than 140/90. సో ఇది ఒక రీడింగ్ కాదు, ఎప్పుడైనా కొత్త వాళ్ళకి ఏమైనా ఎక్కువ బీపీ చూపిస్తే ఆల్వేస్ రికార్డ్ ఆఫ్టర్ 30 minutes ఆర్ సమ్ ఆఫ్టర్ అ వైల్. అప్పుడు సెకండ్ రీడింగ్ కూడా ఎక్కువ వస్తే అప్పుడు మేము హైపర్ టెన్షన్ అంటాం. సో ఫస్ట్ రీడింగ్ ఎప్పుడైనా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చాడు, సో వన్ పేషెంట్ 50-year-old కానీ ఎవరైనా వస్తే వాళ్ళ బీపీ నాకు 150/94 అట్లా దొరికింది ఫస్ట్ టైం. సో వాళ్ళని కొంచెం రిలాక్స్ గా కూర్చోబెడతాను ఒక 15-30 minutes. దాని తర్వాత ఇంకోసారి మెజర్ చేసినప్పుడు కొన్ని వాళ్ళది మళ్ళా 136/80 అట్లా రావచ్చు. సో పర్సిస్టెంట్ గా ఈవెన్ సెకండ్ రికార్డింగ్ కూడా హై వస్తే మోర్ దెన్ 140/90, అప్పుడు దెన్ విల్ కన్సిడర్ ద పేషెంట్, అంటే ఆ పేషెంట్ కి హైపర్ టెన్షన్ అని డిజీజ్ ఉందని దెన్ విల్ డయాగ్నోజ్ హిమ్. So there are this normal pre-hypertension and then is hypertension.
ప్రీ హైపర్ టెన్షన్ నేను చెప్పినప్పుడు సో ఇట్ ఈస్ యూజువల్లీ 120 to 139 సిస్టోలిక్, 80 to 89 డయాస్టోలిక్. సో ఇది నార్మల్ ఉన్నప్పుడు ఇది కొంచెం ఎగ్జర్షన్ చేయనప్పుడు ఆ లెవెల్స్ వస్తుంది ఈవెన్ నార్మల్ ఇండివిజువల్స్ కానీ. సో 140 more than 140/90 ఈజ్ హైపర్ టెన్షన్. సో మీరు అడగొచ్చు ఎందుకు వస్తుంది హైపర్ టెన్షన్ అని, ఎక్కువ మందికి నాకే ఎందుకు వచ్చింది అని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని ఉన్న వాళ్ళకి నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదు, కాకపోతే లేదంటే వాట్ ఆర్ ద ఎందుకు వస్తుంది అని. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? యూజువలీ ఇదే ఒకే కారణం వల్ల అది వస్తుంది అని నేను చెప్పలేము. సో ఇప్పటి వరకు స్టడీస్ అంతా చేస్తే సో కొన్ని వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అన్ని కలిపి వస్తుంది, ఒకే కారణం కోసం అది రాదు. సో ఇది నేను కొన్ని వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయినా కొన్ని వాళ్ళకి వస్తుంది, కొన్ని వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయితే అది వస్తుంది. సో దోస్ ఆర్ సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే స్పెసిఫిక్ కారణం వల్ల వచ్చేది దానికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటాము. కాకపోతే 90% హై బీపీ ఉన్న వాళ్ళకి యూజువల్లీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఏం కారణం లేకుండా, అంటే దేర్ ఆర్ మల్టిపల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీరు చూడొచ్చు అక్కడ. సో వయస్సు అంటే ఏజ్ పెరుగుతూ కొన్ని వాళ్ళకి ఏజ్తో దట్ ఈస్ ఆల్సో వన్ రిస్క్ ఫ్యాక్టర్. అది మా చేతుల్లో లేదు, అందరూ వయసు అయిపోతారు. సో దీస్ ఆర్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే మన చేతుల్లో లేనివి, అంటే మేము మోడిఫై చేయలేము. ఏజ్ కానీ మన ఎథ్నిసిటీ అంటే మా ఇండియన్స్. సో ఇండియన్స్ కాకపోతే ఏషియన్స్ అది మేము చేంజ్ చేయలేము. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా మన చేతుల్లో అంతగా లేదు, ఏజ్, ఎథ్నిసిటీ. సో దీస్ ఆర్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. కాకపోతే దేర్ ఆర్ సమ్ థింగ్స్ which we can take in our control, at least we can modify. సో అట్లాంటివి ఏమంటే ఒబెసిటీ, అంటే కొంచెం వెయిట్ రిడక్షన్ చేయాలి. ఒబెసిటీ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. సాల్ట్ ఇంటేక్, నార్మల్గా సాల్ట్ తింటే ఏం కాదు, కాకపోతే వచ్చిన ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు రిస్ట్రిక్ట్ ద సాల్ట్. సో కొంచెం ఉప్పు తక్కువ తినాలి. ఆల్కహాల్ కొంచెం మోడరేట్గా ఉంటే అబ్స్టినెంట్ చేస్తే బెటర్, అంటే వదిలేస్తే బెటర్. కాకపోతే వదిలేకపోవడం అంటే ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు, కాకపోతే వదిలేస్తే బెటర్. కొంచెం డైలీ అట్లీస్ట్ మినిమం 30 to 60 minutes కొంచెం ఏదైనా ఏరోబిక్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ ఫాస్ట్గా వాక్ చేయడం, లేదా స్విమ్మింగ్ ఇస్ అ బెటర్ ఆప్షన్. సో స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఇట్లాంటి అట్లీస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ షుడ్ బి దేర్, అట్లీస్ట్ సమ్ డెడికేటెడ్ హాఫ్ అన్ అవర్ టు 1 hour per day. So usually these are the modifiable risk factors. సో మీరు అడుగుతారు లైక్ బీపీ పెరిగితే ఏమవచ్చు, పెరగని ఏం అవుతుందని. నేను చెప్పాను ఆల్రెడీ. సో హార్ట్ నుంచి ఆల్వేస్ బీపీ బ్రెయిన్కి వెళ్తుంది, కిడ్నీకి వెళ్తుంది, అండ్ ఈవెన్ కళ్ళకి పోతుంది. సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ బీపీ కొన్ని రేంజ్లో ఉంటే ఏం కాదు, ఒకవేళ బీపీ పెరిగితే కానీ అప్పుడు ఈ ఆర్గన్స్ అంతా ఎక్కడ సప్లై ఉంటుంది, దానివల్ల డిస్ట్రక్షన్ అవ్వచ్చు. సో ఏమేమి అవ్వచ్చు అంటే జనరల్గా నాట్ ఎవ్రీబడి, బట్ కాకపోతే బీపీ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు సో కొన్ని హార్ట్ డిజీజ్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ రావచ్చు కొన్ని వాళ్ళకి పెరిగితే. మేము దమ్ము రావచ్చు నడుస్తున్నప్పుడు, ఇంకా స్ట్రోక్ రావచ్చు, ఇంకా కిడ్నీ కొన్ని పర్సిస్టెంట్గా ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ టర్న్ క్యాన్ లీడ్స్ టు హై బీపీ. సో మీ లాస్ ఆఫ్ విజన్ అంటాము, అంటే దృష్టి పోవచ్చు. సో ఇవన్నీ కొంచెం కాంప్లికేషన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ హైపర్ టెన్షన్ ఉంటే ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు గెట్ కంట్రోల్. ఓకే, సో అదర్వైజ్ పర్సిస్టెంట్గా హై ఉంటే ఇవన్నీ డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు హై బీపీ ట్రీటబుల్? ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్. నౌడేస్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ బార్డర్ లైన్ బీపీ ఉన్నప్పుడు వీ మైట్ నాట్ స్టార్ట్ మెడికేషన్. ఏమైనా పేషెంట్స్ వస్తే బార్డర్ లైన్ అట్లీస్ట్ 140/90 ఉన్నప్పుడు, కాకపోతే 144/90 ఉంటే మేము విల్ కన్సిడర్ హిమ్ టు మోడిఫై, లైక్ వెయిట్ రిడక్షన్ కానీ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లో సాల్ట్ డైట్ అట్లాంటి వల్ల కూడా తగ్గుతుంది. సో ఒకవేళ దానిపైన కూడా తగ్గకపోతే దెన్ విల్ స్టార్ట్ టాబ్లెట్స్.
సో టాబ్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీ చేతుల్లో కూడా ఉంది కంట్రోల్ చేయడానికి. సో ఆల్వేస్ బీపీ ఈస్ ట్రీటబుల్. సో ఎలా అంటే హౌ, ఒకటి నేను చెప్పాను ఒబెసిటీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అని. సో కొంచెం వెయిట్ రిడక్షన్ చేయాలి మీరు. యూజువలీ ఇంకా లో సాల్ట్ డయట్ తిన్నప్పుడు ఆల్వేస్ హైపర్ టెన్షన్ ఉంటే కొంచెం మీరు వంటింట్లో కానీ కొంచెం చెప్పండి, ఎవరు వంట చేస్తారు కొంచెం సపరేట్గా కొంచెం చేయొచ్చు మీకే, కొంచెం అంటే తక్కువ సాల్ట్ ఉన్నప్పుడు. సో మీరు ఒక ప్లేట్ తీసుకుంటే అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ ద మీల్, అంటే అప్పుడు తిన్న మీల్స్ కి అట్లీస్ట్ దాని 30 to 40% ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ఆఫ్ ద మీల్ షుడ్ బి ఆఫ్ ద వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటిది ఉండాలి. సో వెజిటేబుల్ ఫ్రూట్ బేస్డ్ డయట్ పోవాలి. అండ్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటుంటే బెటర్ టు హ్యావ్ అ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్. సో ఫ్రూట్స్ దాంట్లో యూ క్యాన్ చూజ్, అంటే వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ ఉంటుంది, లైక్ వాటర్ మెలన్ కానీ ఈవెన్ సమ్ హాఫ్ చిక్కు ఆర్ సంత్రా, మోసంబి అంటారు. సో దీస్ ఆర్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, యూ కెన్ గో ఫర్ దీస్ ఫ్రూట్స్. సో దాంట్లో కొంచెం క్యాలరీ కూడా ఉంటుంది, కొంచెం కడుపు నిండినట్టు కూడా ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇఫ్ మీరు మెడిసిన్ పైన ఉంటే ఆల్వేస్ మీరు కాంప్లైన్స్ అంటారు, అంటే రోజు వదిలేకుండా రోజు తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోవాలి. మీరు ఒక రోజుకి తీసుకుని ఇప్పుడు కంట్రోల్ అయింది ఇంకా 2 days తర్వాత నేను తీసుకుంటాను పెరిగినప్పుడు అంటే ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. సో బెటర్ ఆల్వేస్ గో ఫర్ రెగ్యులారిటీ, డైలీ తీసుకోవాలి డోస్ చెప్పినట్టు. డాక్టర్ ఎలా చెప్తారో మీ లోకల్ కన్సల్టెంట్ డాక్టర్స్ అలా తీసుకుంటే బెటర్. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు బీపీ వచ్చింది, బీపీ రాకపోతే దెర్ ఇస్ నో అదర్ టెస్ట్ టు బి డన్. ఇఫ్ దెర్ ఆర్ నార్మల్ అదర్ ఏమైనా డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజ్ ఉంటే దే విల్ బి హ్యావింగ్ సమ్ బేస్డ్ టెస్ట్. కాకపోతే ఉత్తినే బీపీ లేదు ఇంకా ఏమీ డిసీజెస్ లేవంటే ఏం కంగారు పడకండి. కాకపోతే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ సమ్ హైపర్ టెన్షన్, యు ఆర్ ఆల్సో ఆన్ మెడికేషన్. సో usually what are the regular checkups or the basic tests to be done is కొన్ని సెకండరీ కాజెస్ అంటాం, నేను అప్పుడే చెప్పాను. కొంచెం థైరాయిడ్ డిసీజ్ వల్ల రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అయితే రావచ్చు కొన్ని వాళ్ళకి, కొన్ని వాళ్ళు ఏదైనా అంటే సెకండరీ కాజ్ అంటాం, రీనల్ ఆర్టరీ స్టీనోసిస్ అంటాం, అంటే రీనల్ బ్లడ్ సప్లై ఏముంటుంది అది కొంచెం తగ్గితే నేరో అయితే దానికి రావచ్చు. సో దెర్ ఆర్ మెనీ సెకండరీ కాజెస్ విచ్ కెన్ కాజ్ హైపర్ టెన్షన్. సో అట్లాంటి రూల్ అవుట్ చేయడానికి కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటుంది ఒకవేళ ప్రైమరీ డయాగ్నోస్ అయితే, మీరు ఇప్పుడే కొత్తగా డయాగ్నోస్ అయిందంటే. సో థైరాయిడ్ కానీ కిడ్నీ కానీ ఈవెన్ ఎలక్ట్రోలైట్స్ చేస్తాం, సోడియం అండ్ పొటాషియం ఎంత ఉంది చూడడానికి, క్రియాటిన్ చేస్తాము. సో ఇట్లాంటిది బేసిక్ టెస్ట్ చేస్తారు. సో ఈవెన్ హైపర్ టెన్షన్ ఉంటే రెగ్యులర్గా వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ 1 year ఇవన్నీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బెటర్. బేస్ లైన్ ఒకటి ఈసీజీ ఉండాలి, మీ కార్డియాక్ స్టేటస్ తెలుస్తుంది. ఎందుకంటే హైపర్ టెన్షన్ నేను చెప్పాను ఆల్రెడీ, ఇది కార్డియాక్ రిస్క్ ని డబల్ గా చేస్తుంది అని. సో ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ బేసిక్ ఈసీజీ చేయొచ్చు. కొన్ని వాళ్ళు ఇప్పుడు ఈసీజీ చేసిన హైపర్ టెన్షన్ ఉంటే ఆల్వేస్ 2D ఎకో కార్డియోగ్రఫీ అంటాం, అది స్కాన్, అది అల్ట్రాసోనోగ్రఫీ లాగా. సో అది మీరు వినుంటారు ఎప్పుడైనా, మీకు హైపర్ టెన్షన్ ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తే దే విల్ సజెస్ట్ ఈసీజీ అండ్ విత్ ఎకో ఇఫ్ ఏమైనా ఉంటే అని. సో బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ బేస్ లైన్ ఒకటి ఈసీజీ చేపిస్తే బెటర్. సో ఆల్వేస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇంకా దాంతో పాటు షుగర్ ఏమైనా ఉంటే, బోత్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, మీ కళ్ళులో ఏం ఆర్టరీస్ ఉంటుంది రక్తనాళాలు, సో దానికి పర్సిస్టెంట్గా కొంచెం డ్యామేజ్ ఉంటుంది. సో ఆన్ ద లాంగ్ రన్ అంటే ఫర్ లాంగ్ డ్యూరేషన్ బీపీ ఉంటే రెగ్యులర్ ఐ చెకప్ చేయాలి. సో కొంచెం ఆర్టరీ డ్యామేజ్ అయింది, ఎంత డ్యామేజ్ అయిందని చూడడానికి. సో కొన్ని వాళ్ళకి డ్యామేజ్ ఎంత ఉంది, ఒక్కొక్క వాళ్ళకి హెమరేజ్ అని అవ్వచ్చు, లేదంటే విజన్ కొంచెం తగ్గొచ్చు. సో on the long run, at least once in a year or once in 2 years, once in 2 years is better, once in a year if affordable ala cheyochu. Okay, so these are the regular eye checkups.
ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. మేము సీతారాం హెల్ప్ చేస్తాము. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. నమస్తే అండి. నమస్తే అన్న. రెగ్యులర్ గా మందులు వాడుతున్నప్పుడు బీపీ నార్మల్ గా ఉంటుంది అనుకోండి, మనం మానాలంటే డాక్టర్ సజెషన్ తీసుకుని మానితే బెస్ట్. మనం మానడం అనేది రైట్ కాదని అనుకుంటున్నాను. డాక్టర్ సజెషన్ తీసుకుని తగ్గించుకోవచ్చా మందులు? నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్తారా? మనం రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో మెషిన్ తోటి. దాంట్లో నార్మల్ వాల్యూస్ చూపిస్తూ ఉంటే డాక్టర్ సజెషన్ లేకుండా మనం మందులు తగ్గించుకోవచ్చా? మందులు వాడుతున్న వాళ్ళం. అచ్చా, మందులు వాడుతున్న వాళ్ళము. ఓకే. సో ఇప్పుడు మందు ఉంది కాబట్టి మీ బీపీ నార్మల్ గా ఉంది. మందు వదిలేస్తే దేర్ ఆల్వేస్ రిస్క్ కానీ ఛాన్స్ ఉంటుంది మళ్ళా ఇంకోసారి పెరగడానికి. సో మందులు ఉంది కాబట్టి అది కొంచెం నార్మల్ గా ఉంది. అది ఇప్పుడు వదిలేస్తే ఇంకేమవుతుంది, మళ్ళీ ఇంకా బీపీ పెరుగుతుంది. ఒకవేళ మందులో మీ బీపీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 100కి వచ్చింది అనుకోండి, అప్పుడు మేము డోస్ తగ్గిస్తాము. కాకపోతే మందు ఇప్పుడు 120, 130 ఇప్పుడు నార్మల్ గా ఉంది, కాకపోతే పొద్దున్న ఒక చిన్న మాత్ర తీసుకుంటున్నారు. సో అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు నేను కంటిన్యూ చేయమంటాను. ఎందుకంటే ఇప్పుడు మందు వదిలేస్తే ఇంకేమవుతుంది, మళ్ళీ బీపీ ఇప్పుడు నార్మల్ గా ఉంది, ఇప్పుడు మందు తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో షూట్ అవుతుంది. సో బెటర్ ఆల్వేస్ నార్మల్ గా అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఒకవేళ 120, 100 అట్లా వస్తే అప్పుడు మీ బీపీ మెడికేషన్ ని డోస్ అయినా తగ్గిస్తారు, కాకపోతే లేదా టెంపరీగా స్టాప్ చేస్తారు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? Okay. Thank you, Vinay, for taking time. Vinay busy schedule లో అడగగానే వచ్చి స్లైడ్స్ అవి ప్రిపేర్ చేసి మన కోసం సండే రోజు వచ్చి మాట్లాడడానికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. డాక్టర్ వినయ్ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు మా కాలేజ్లో. అందువల్ల మీకు సందేహాలు, ప్రశ్నలు, ఇంకేమైనా మిత్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. హలో, చెప్పండి అమ్మా. హై బీపీలో గురించి చెప్పారు కదా మీరు. లో బీపీ ఉంటే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయో చెప్పగలరా? ఏంటమ్మా, ఇంకోసారి చెప్పండి. హై బీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, లో బీపీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. అచ్చా, లో బీపీ అయితే ఓకే. ఇప్పుడు జనరల్ గా లో బీపీ ఎవరికి వస్తుంది అంటే వీక్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే కొన్ని లీన్ ఇండివిజువల్స్ ఉంటారు, చాలా ఎక్కువ వెయిట్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి నార్మల్ కొన్ని అంటే లీన్ అంటే సన్నంగా ఉంటే, సో వాళ్ళకి నార్మల్ వాళ్ళ బాడీ బీపీనే అరౌండ్ 100/60, 170 ఉంటుంది. సో వాళ్ళకి మేము యూజువలీ ఏమైనా కొంచెం నీళ్ళు ఎక్కువ తాగడం అలా చెప్తాము. దానికి కూడా కొంచెం రెగ్యులర్గా జ్యూస్ తాగాలి. అంటే అట్లీస్ట్ లైమ్ జ్యూస్ కానీ దాంట్లో కొంచెం ఎక్కువ ఉప్పు కలిపి వాళ్ళు తాగితే దట్ విల్ బి బెటర్. సో లో బీపీ, సో అది వీక్ నార్మలీ థిన్ ఇండివిజువల్స్. కానీ కొన్ని వాళ్ళకి హార్ట్ డిజీజెస్ ఉంటుంది, అక్కడ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో వాళ్ళల్లో కూడా బీపీ ఆల్వేస్ లెస్ దెన్ 100 ఉంటుంది, యూజువల్లీ 100-90 అట్లా ఉంటుంది. సో వాళ్ళకి మేము ఎక్కువ హైపర్ టెన్షన్ మెడికేషన్స్ ఇయ్యము. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కొంచెం సాల్ట్ రిస్ట్రిక్ట్ చేస్తాము, దాంట్లో సాల్ట్ ఎక్కువ అడ్వైస్ చేయము. సో దేర్ ఆర్ అదర్ కాజెస్ ఆల్సో. కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిన సెప్సిస్ అంటాము. సో ఇన్ఫెక్షన్ వస్తే
బ్లడ్ కి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే బీపీ తగ్గుతుంది. సో అట్లాంటిది ఆ కండిషన్స్ కి మీరు అడ్మిషన్ అయ్యి అప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో నార్మలీ బీపీ తక్కువ ఉంటే కొంచెం మీరు రెగ్యులర్ గా కొంచెం జ్యూస్ తాగడం, లైమ్ జ్యూస్ తాగడం, కానీ ఎక్కువ కొంచెం సాల్ట్ కలిపి అలా చేయవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ.